రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. కాసేపట్లో నీతి ఆయోగ్ సీఈఓను చంద్రబాబు కలవనున్నారు. ఉదయం 10 గంటలకు నిర్మలా సీతారామన్తో సమావేశం కానున్నారు. ఉదయం 10:45 జేపీ నడ్డాతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు రాజ్నాథ్ సింగ్తో సమావేశం అనంతరం మధ్యాహ్నం కేంద్ర మంత్రి రామ్దాస్తో అథవాలేతో భేటీ కానున్నారు. ఇక సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చంద్రబాబు పయనమవుతారు. అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. శిరీష్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీతి ఆయోగ్ సీఈఓ తోటి సమావేశమయ్యారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తోటి సమావేశమవుతారు. కేంద్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రులు తమ బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు నాయుడు మొదటిసారిగా కలుస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రాధాన్యతలను, అవసరాలను కూడా వాళ్ళకు వివరిస్తూ రాష్ట్రానికి సహాయం చేయాల్సిందిగా, తోడ్పాటు అందించాల్సిందిగా కూడా వాళ్ళకు విజ్ఞప్తి కూడా చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తోటి సమావేశమవుతారు. ఈ నెలాఖరున కేంద్రానికి సంబంధించిన ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి. కేంద్రంలో ప్రస్తుతం టీడీపీ కీలక భాగస్వామిగా ఉన్న పక్షంలో రాష్ట్ర అవసరాలను తీర్చేందుకు తోడ్పాటు అనేది కూడా అందించాలని చెప్పేసి కూడా కోరనున్నారు. నిన్న 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా తోటి కూడా సమావేశమయ్యారు. మొత్తం మీద కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తోటి కూడా చాలా కీలక అంశాలను కూడా చర్చించడం కూడా జరిగింది. సో ప్రధానితో కనుక చూసినట్లయితే ప్రస్తుతానికైతే స్వల్పకాలానికి ఆర్థిక సహాయాన్ని అందించాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు ప్రధాని కోరారు. ఇదే విషయాన్ని కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు అందించనున్నారు. దాంతోపాటుగా పోలవరం ప్రాజెక్టు పునఃప్రారంభానికి సంబంధించి, అంటే పనులన్నిటి కూడా తిరిగి ప్రారంభించడానికి సంబంధించి సత్వరంగా చర్యలన్నిటి కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరున్నారు. దానికి సంబంధించి ఫైనాన్స్ మినిస్టర్ నుంచి ఏదైతే బడ్జెట్ రిలీజ్ కావాల్సిందో దాన్ని కూడా వెంటనే విడుదల చేయాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేయనున్నారు. ముఖ్యంగా అమరావతి రాజధాని ప్రాంతంలో ఏదైతే మౌలిక వసతులు, ప్రభుత్వ భవనాల సముదాయం పూర్తి చేయడానికి సహాయం అనేది కూడా అందించాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖ మంత్రిని కూడా కోరే అవకాశం ఉంది. దాంతోపాటుగా రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి అనేది కూడా పడికేసింది. గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి కొత్త పరిశ్రమలన్నింటి కూడా రాకపోగా ఉన్న పరిశ్రమలన్నింటి కూడా తరలిపోయాయి. కాబట్టి కొత్త పరిశ్రమలు వచ్చేందుకు వీలుగా పారిశ్రామిక రాయితీలన్నింటి కూడా అందించాలని చెప్పేసి కూడా ఆర్థిక శాఖ మంత్రికి విజ్ఞప్తి చేయనున్నారు. దాంతోపాటుగా రాష్ట్రాలకు మూలధన వ్యయం కింద అందించే ప్రత్యేక పథకం కింద ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక కేటాయింపులన్నింటి కూడా జరపాలి. దీనివల్ల రహదారులు, వంతెనలు, సాగునీరు, త్రాగునీరు ప్రాజెక్టులు అట్లాంటివి కూడా ఏర్పాటయ్యేలాగా అవకాశం అనేది కూడా ఉంటుంది. కాబట్టి దీనికి కూడా సహాయం చేయాలని చెప్పేసి చెప్తున్నారు. దాంతోపాటుగా రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి బుందేల్ఖండ్ తరహాలో ప్రత్యేక మద్దతు అనేది కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. వీటన్నిటితో పాటుగా కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించి వాటా అనేది కూడా పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరనున్నారు. 2 రోజుల నుంచి కూడా దాదాపుగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాల ప్రాతిపదికగా చంద్రబాబు నాయుడు యొక్క ఢిల్లీ పర్యటన అనేది కూడా కొనసాగుతుంది. ఈరోజు మధ్యాహ్నంతో ఆయన పర్యటన అనేది కూడా ముగుస్తుంది. ఇటు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తర్వాత కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డాని కూడా కలుస్తారు. ఆ తర్వాత 11 గంటలకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కూడా కలిసి ఆయా మంత్రిత్వ శాఖలకు సంబంధించిన అంశాలను కూడా చర్చిస్తారు. ముఖ్యంగా మంగళగిరి ఎయిమ్స్ను విస్తరించడంతో పాటుగా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలన్నింటి కూడా సత్వరంగా ఏర్పడేలాగా చూడాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ అనేది కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నినాదం కాబట్టి ఆ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉమ్మడి జిల్లాల్లో పూర్తిగా మెడికల్ కాలేజీలన్నీ కూడా ఏర్పడయ్యేలాగా చర్యలు తీసుకోవాలి. అవసరమైన స్టాఫ్ భర్తీ వీటన్నిటికీ కూడా సంబంధించి చర్యలన్నింటి కూడా చేపట్టాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. సో మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం అనేది కూడా నిర్వహించే అవకాశం అనేది కూడా ఉంటుంది. లేదంటే అసలు ఈ 2 రోజుల పర్యటనకు సంబంధించి తను కేంద్ర ప్రభుత్వాన్ని ఏం కోరాను, కేంద్రం నుంచి ఎటువంటి రిప్లై వచ్చిందనే దాని గురించి చంద్రబాబు నాయుడు మీడియాతోటి చిట్ చాట్ చేసే అవకాశం కూడా ఉంది. రైట్ శిరీష్, థ్యాంక్ యూ.